ఎక్కడికి వెళ్ళావు? నిన్నే ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళి. బాబుని ఇంటి దగ్గర వదిలిపెట్టి గుడికి వెళ్ళావు? నా కళ్ళలో చూసి నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? గోపాలరావు గారింటికండి. ఎందుకు అడుగుతుంటారుగా? మాట్లాడమే. ఆయన కనిపించాడా? మన దళితుల గురించి ఆయన చెప్పుకున్నావా? లేదండి, ఆయన కనిపించలేదు. నేను మాట్లాడింది చూస్తూనండి. అడ్డమైన కొంపలు కడుక్కోవడానికి వెళ్తా? ఏ మొగుడు చచ్చాయనుకున్నావా? 4 రోజులు తిండి లేకపోతే చస్తాం అనుకున్నావా? సస్య అంతా కట్టకట్టుకుని ఒకేసారి చద్దాం. ఊరుకో ఏడవకు ఊరుకో, హృదయానికి గాయమైనా చేరుకో. ఊరుకో ఏడవకు ఊరుకో, హృదయానికి గాయమైనా చేరుకో. అంతులేని వేదనలో పొంగుతుంది బాధ, తేరుకుని నవ్వితే తెలుస్తుంది మమత. ఊరుకో ఏడవకు ఊరుకో, హృదయానికి గాయమైనా తేరుకో. కంటి నీటి కాలవల వెంట నడవకు, కడుపులోన చిచ్చున్న పెదవి విప్పకు. కంటి నీటి కాలవల వెంట నడవకు, కడుపులోన చిచ్చున్న పెదవి విప్పకు. కాలముంటుంది చిన్న చీకటి, తెల్లవారిపోగానే వెలుగు సందడి. ఊరుకు ఏడవకు ఊరుకు, హృదయానికి గాయమైనా తేరుకో. చిరునవ్వులు చిగురు వేయని, సొంతమైన మమకారం చెంత చేరని. చింతలందు చిరునవ్వులు చిగురు వేయని, సొంతమైన మమకారం చెంత చేరని. మధుర మధుర స్మృతులన్నీ మధువు చింది, మాటలో చేతలో పొందులో మనసు పండని. అమర భావన పాలు తేనె కలయికయే పరమ దీవెన. ఊరుకో ఏడవకు ఊరుకో, హృదయానికి గాయమైనా చేరుకో. అంతులేని వేదనలో పొంగుతుంది బాధ, తేరుకుని నవ్వితే తెలుస్తుంది మమత. ఊరుకో ఏడవకు ఊరుకో, హృదయానికి గాయమైన
తేరుకో. అబ్బబ్బా, అమ్మాయిని ఆసుపత్రిని చూసిపోదామని నేను వస్తే ఆ అడ్డమైన రోగాలు నాకంట కడతావేమయ్యా? ఆసుపత్రి ఎలా ఉంది? ఆసుపత్రికి ఏం సార్, అమ్మాయి గారు అస్తవాసి నా నోటి సెలవు వల్ల వచ్చిన పేషెంట్లు బాగుపడి జర్రని ఎగిరి గంతేసి వెళ్ళిపోతున్నారు సార్. హలో డాడీ, ఎప్పుడు వచ్చారు మీరు? లాయర్ గారిని చూడడానికి వెళ్ళి I see. పోతూ పోతూ నిన్ను ఒకసారి చూసిపోదామని. ఈ రోజు ఆపరేషన్ డే, పేషెంట్ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ. కాసేపు ఉంటారా మీరు? వెళ్ళమ్మా, నేను ఓకే, ఉంటాను. see you. ఆత్మ, అయ్యా ఆ అమ్మాయి తన వైద్యంలో పడిపోయి మనసుకు తగిలిన గాయాన్ని మర్చిపోయింది అనుకుంటానయ్యా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఊరుకో బాబు, ఊరుకో. రాధ, ఏమిటిది? ఏమండి, ప్రొద్దు నుంచి బాబు ఒళ్ళు కాలిపోతుందండి. ఆ? నాకేదో భయంగా ఉందండి. అరే, చాలా వేడిగా ఉంది. ఆ? డాక్టర్, మా బాబుకి ఎలా ఉంది? మిస్టర్ కిరణ్, పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. పిల్లలకి చాలా రేరుగా వచ్చే జబ్బు ఇది. ఇది నయం కావాలంటే వెంటనే ఆపరేషన్ చేయించాలి. డాక్టర్, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళమంటారు? నాకు తెలిసినంత వరకు ఈ టౌన్ లో ఇలాంటి కేసులకు స్పెషలిస్టు ఒకే ఒకరున్నారు. మీ బిడ్డ మీకు దక్కాలంటే వెంటనే డాక్టర్ జ్యోతి వద్దకు తీసుకెళ్ళండి. డాక్టర్ జ్యోతి? ఏమిటండి ఆలోచిస్తున్నారు? పంతాలకి పట్టింపులకు పోయి మన బిడ్డను మనం పోగొట్టుకోవద్దండి. అవసరమైతే ఆమె కాళ్ళ మీద పడి బతిమాలైనా సరే మన బిడ్డను మనం దక్కించుకుందాం. పదండి. హలో, ఏంటి కిరణ్ బాబు గారు సతీ సమేతంగా ఇలా వచ్చారు? మా బాబు చాలా సీరియస్ గా ఉంది. వెంటనే డాక్టర్ జ్యోతిని చూడాలి. అలాగా? అయ్యో పాపం, మీ బిడ్డను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. వెళ్ళి చూసి వస్తాను. ప్లీజ్. ఏం డాక్టర్, ఇంకెవరైనా పేషెంట్స్ ఉన్నారా? లేరు మేడం, అందరూ వెళ్ళిపోయారు. సరే, నేను బయలుదేరుతాను. రమ్మన్నారా? ఉంటే కదండి రమ్మంటానికి. జ్యోతి గారు గంట క్రితం ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటి దగ్గర ఉంటారండి. ఏమోనండి, వెళ్ళి చూడండి. థాంక్స్. పద. జ్యోతి, జ్యోతి, బాబు గారు, జ్యోతి గారిని అర్జెంట్గా చూడాలి. అలాగేనండి. అమ్మగారు, అమ్మాయి గారు, మీకోసం కిరణ్ బాబు గారు వచ్చారు. కిరణ్ వచ్చారా? కూర్చోమని ఇప్పుడే వచ్చేస్తున్నాను. కిరణ్, ఇంతకాలానికి నీ పంతాలు పట్టింపులన్నీ మానేసి నా దగ్గరకు వచ్చావన్నమాట. ఇప్పుడు నీకు ఏ సహాయం కావాలని చేస్తా. ఏమైంది? చూశావుగా ఏం జరిగిందో. నీ పగ ఒక కన్న తల్లి కడుపులో చిచ్చు పెట్టింది. నీ రాతి గుండె ఈ తల్లి గుండెను బద్దలు కొట్టింది. నీ నిర్లక్ష్యం తోటి స్త్రీ కళ్ళల్లో కన్నీళ్లు నింపింది. చూడు, కిరణ్, నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయినానేగా నా మీద పగపట్టావు. ఆ పగతో నా ప్రాణాలు తీసినా నేను సంతోషించేవాడిని. కానీ నా కుటుంబాన్ని పూరుకుడిసెల పాలు చేశావు. గంజి నేను కూడా గట్టి లేకుండా చేశావు. చివరికి నా బిడ్డ ప్రాణాలు కూడా తీశావు. ఏమిటో మాట్లాడుతున్నావు? నువ్వు అసలు పొరపాటు పడుతున్నావు కిరణ్. అవును, నేను పొరపాటు పడ్డాను. నేను ఈ పరిస్థితుల్లో నిన్ను నీ ప్రేమను వదులుకుని పెళ్లి చేసుకున్నాను. నువ్వు అర్థం చేసుకుంటావు పొరపాటు పడ్డాను. సరిపోయిన నా ప్రాణ స్నేహితుడు ఆఖరి కోరిక తీర్చడం కోసం నీ పెళ్లి చేసుకున్నాను. నువ్వు తెలుసుకున్నాను మన్నిస్తావని పొరపాటు పడ్డాను. వ్యక్తిగతంగా మమ్మల్ని ద్వేషించినా వృత్తిరీత్యా నా బిడ్డను కాపాడతావని నమ్మి నేను పొరపాటు పడ్డాను. కానీ నువ్వు ఆసుపత్రికి వస్తే లేవనిపించి ఇంటికి వస్తే నిర్లక్ష్యం చేసి చివరికి నా బిడ్డ ప్రాణాలను తీసావు. నీలో ఆడమని చచ్చిపోయింది. మానవత్వం మట్టి కొట్టుకుపోయింది. నువ్వు మనిషివే కాదు. ఆపు కిరణ్, నేను చెప్పేది విను.
నువ్వు చెప్పేది వినాల్సిన అవసరం కానీ నీ మొహం చూడాల్సిన అవసరం కానీ మళ్ళీ జన్మలో రాదు. చూడు, నువ్వు తోటి ఆడదానికి అన్యాయం చేయడమే కాదు, ఒక పసివాడిని రక్షించడం అనే నీ వైద్య వృత్తికి అన్యాయం చేశావు. నిన్న ఆ దేవుడు కూడా క్షమించడు. పదరాదు. చూసారా డాడీ, కిరణ్ నన్ను ఎన్ని మాటలనేసి వెళ్ళిపోయాడు. నేను మనిషే కాదట, నాకు మనసే లేదట. ఏ అవన్నీ నిజం కాదంటావా? డాడీ, డాడీ మీరు కూడా. అవును, ఈ రోజు నేను కూడా నిన్ను నిందించవలసి వస్తోంది. ఇంతకాలం గుండెల్లో పెట్టుకు పెంచిన నిన్ను ఆ ప్రేమమూర్తులిద్దరూ ప్రాణం లేని బిడ్డను తీసుకుని ఏడుస్తూ వెళ్లిపోవడం చూశాక నిన్ను నేను క్షమించలేకపోతున్నాను. డాడీ, డాడీ నేనే తప్పు చేయలేదు డాడీ. నువ్వేమీ తప్పు చేయలేదమ్మా. తప్పు చేసింది నేను. ఐశ్వర్యంలో నువ్వు అడిగింది లేదనకుండా, కోరింది కాదనకుండా నిన్ను అతి గారాభంగా పెంచడం నేను చేసిన తప్పు. అహంకారంలో నువ్వు మనుషులను అర్థం చేసుకోలేక కక్షగట్టి వాళ్ళ కుటుంబాల్లో నిప్పులు పోస్తున్నప్పుడు నిన్ను అడ్డుకోకపోవడం నేను చేసిన తప్పు. అన్నింటికంటే నేను చేసిన పెద్ద తప్పు ఏమిటో తెలుసా? బిడ్డలు లేని నేను, అనాథమైన నిన్ను, అమ్మా నాన్న ఎవరో తెలియని నిన్ను తీసుకొచ్చి సొంత బిడ్డలాగా నెత్తికెక్కించుకుని పెంచానే, అదే నేను చేసిన పెద్ద తప్పు. డాడీ